హాయ్ హలో వెల్కమ్ టు జాటీవీ. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ హత్య దారుణం. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. వైఎస్ఆర్సీపీ ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ఆగ్రహం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కార్యకర్తలను చంపడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి తీవ్రంగా మండిపడ్డారు. ఈ రకమైన పరిపాలన దేశంలో ఎక్కడ లేదని ఆపేక్షించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వేధించడానికే ప్రజలు అధికారం ఇచ్చినట్టుగా నిత్యం దాడులతో రాష్ట్రాన్ని వల్లకాడుగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన గాలి కొదిలేసిందే కాక కక్షలు కార్పుణ్యాలతో అమాయకుల ప్రాణాలను బలికొంటున్నారని అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేరిలో విధులు నిర్వహించుకొని వస్తుండగా దారుణ హత్యకు గురైన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వీరన్న మృతికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఎవరికి హాని తలపెట్టని వీరన్నపై టీడీపీ కార్యకర్తలే దాడి చేసి చంపారని అన్నారు. దాడి చేసిన వారు ఎవరైనా వారిని వదిలిపెట్టబోమని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏనాడు ఇలాంటి ఘటనలు జరగలేవని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ఇలాంటి మారణ హోమాన్ని ఆపాలని అన్నారు ఆయన. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జరిగిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని విరూపాక్షి డిమాండ్ చేశారు. ఏదో చెప్తాది అంతా ఇదే పరిపాలన, ఇది ఏం పరిపాలన? ఇది ఇంత అన్నమైన పరిపాలన ఇది ఎక్కడైనా ఉందా? అక్కడ ఏ దేశంలో ఉందా? ఏ రాష్ట్రంలో ఉందా? మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇదే ఎక్కడ చూసినా ఇదే నరకోవడం చంపుకోవడం ఇదే ఉంది. కానీ మీరు పరిపాలన గాలికి వదిలేసినారు. ఇదే ఆ పరిపాలన చేసేది. ఎవడన్నా ఏ నాకన్నా ఇది చేస్తారా? నరుకుంటారా ఇంకా ఈ కాలంలో కానీ ఎవడన్నా కానీ? ఇదేమన్నా పరిపాలన ఇది? మీకు ఒకటే చెప్తున్నాము, మేము కానీ ఎదురు ఖచ్చితంగా మేము కానీ అదే మాకే కొడివెండ్లు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మేము కానీ ఎదురు తిరిగామంటే ఎవరు నిడిచే ప్రసక్తి లేదని చెప్తున్నాం. ఎందుకంటే ఇది అంత మనకొద్దండి. మాకు కానీ అన్ని ఉన్నాయి. మేము కానీ అన్నిటికీ తెగిచ్చే ఉండేది. మీరు ఏం ఎత్తుకున్నారని అనుకునే పని లేదు. మేము మాత్రం ఖచ్చితంగా దీనికి ధీటుగా ఖచ్చితంగా చేసే తీరుతామని చెప్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఉండే నాయకులు కానీ ఎవరో ఇన్ఛార్జ్ ఎవరిగా తెలియదు. అందరూ 5-6 మంది మాకు ఇన్ఛార్జ్ ఎవరో ఇన్ఛార్జ్ ఉండి ఏదో పరిపాలన సాగించాలనే విధంగా చెప్తున్నాం. కానీ ఇదేమన్నా ఇది ఈ నరకోవడం మేమేమిది నరక చెప్తారు కదా. మంచి పిల్ల మంచి ఏమన్నా వ్యక్తిగత ఖర్చులు ఉన్నా ఏమంటారు చెప్పాలి కదా. మాకి ఫీల్డ్ కాబట్టి చెప్తున్నాం, మేము చెప్తున్నాం కదా. మీకు ఇదేం ఎవడన్నా చంపుకుంటారు? ఇంత అన్యాయంగా చంపుకుంటారు? ఎవడన్నా నరుకుంటారు ఇంత అన్యాయంగా? చంద్రబాబు ఏం చేస్తున్నాడు? గాడు రాస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమన్నా పరిపాలన చేస్తున్నాడు లేదా? ఇదేమో పరిపాలన ఇది? ఇంత దుర్మార్గమైన పరిపాలన ఇది? పరిపాలన ఏం చేస్తున్నారు? పరిపాలన మీరు చూడరా? మీరు మీ కార్యక్రమం చెప్పరా? వైసీపీ ప్రభుత్వం జరిగిందా? ఎవరన్నా మా జగన్మోహన్ రెడ్డి ఏదన్నా దీన్ని కట్టేస్తాను చాలా జాగ్రత్త ఎవరన్నా కానీ ముందే చెప్పేవాడు. మనకు ఆ పని నరకుండా చంపుకునే వద్దు, మనం పరిపాలన చేయాలనేవాడు. మీకేం చేసినాడు? 76 సంవత్సరాలు కదా నీకే. అంటే రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేస్తావా? ఇంత దుర్మార్గం చేస్తావా? ప్రతి ఒక్కరి దగ్గర ఎక్కడ చూస్తున్న రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి. ఎక్కడ నరుక్కునేదే చంపుకునేదే. జూన్ 4వ తారీఖు మొదలు నుంచి ఇదే రోజు ఇదే 8 నెలల పొద్దు ఇదే నరుక్కునేదే, ఇదే చంపుకునేదే ఉంది. ఇదేం పరిపాలన పని ఆయన? ఇది పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాం, దయచేసి చెప్తున్నాం నాయన. మీరు డిప్యూటీ సీఎం గారికి చెప్తున్నాం, ఈ నరక పాలనకి విడిచిపెట్టి పరిపాలన చేసేది మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించినారు. మేము మనుషులు ప్రాణాలు తీసేకి కాదు, మనుషులు పరిపాలన చేసేకి ఇచ్చిండేది. నరుక్కునే కాదు ఈ పరిపాలన ఉండేది. మీకు ఒకటే చెప్తున్నాము, ఇంకొకసారి ఇట్లా రిపీట్ అయితే మేము మాకు కానీ అన్ని ఉన్నాయి. మేము కూడా వదిలేస్తాం, మేము కూడా చేసే సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం ఈరోజు మీకు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.